ఒకరింట్లో గృహకుడికి పిలిచారు మమ్మల్ని. వారింట్లోకి వెళ్ళినప్పుడు మరి ప్రార్థన చేసుకుంటే ఒక దర్శనాన్ని ప్రభువు చూపిస్తున్నారు. ఏ సహోదరి అయితే మమ్మల్ని గృహకుడికి ఇన్వైట్ చేశారో ఆ సహోదరి గురించే దర్శనం వచ్చింది. ఆ సహోదరి బట్టలు ఉతుకుతుంది. ఒక నీటి దగ్గర నిలవబడి బట్టలు ఉతుక్కుంటుంది. ఆ బట్టలు ఉతుకుతుంది కానీ ఆ ఒక్క బట్టలు పైకి తీసి పిండిన తర్వాత అవి ఇంకా నల్లగానే ఉన్నాయి, తెల్లగా అవ్వట్లా. బట్టలు ఉతికితే తెల్లగా అవ్వాలి కదా, కానీ నల్లగానే ఉన్నాయి. ఏంటా అని చెప్పి మరలా ఇంకొంచెం తీక్షణంగా చూస్తే ఆవిడ ఆ బట్టల్ని ఏ నీటిలో ఉతుకుతుందంటే మురికి నీళ్లలో ఉతుక్కుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా ఈ దర్శనానికి అర్థమేంటి? ఎందుకు నాకు ఈ సహోదరు గురించి ఇలా మీరు చూపించారు? ఈ కుటుంబం వారు ఆశీర్వదించబడాలని, మరి దేవునిలో ఫలించాలని, గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వీరి యొక్క రక్షణను, క్రొత్త జీవితం ఏదైతే ఉందో దానిని వారు ఇంకా ఆ మురికిలోనే, అంటే ఆ పాత జీవితంలోనే వీరు కడుక్కుంటున్నారు. కానీ ఇంకా కొత్త జీవితంలోనికి, రక్షణ ఆనందంలోనికి వీరు రాలేదు అని చెప్పారు. ఆ మురికి జీవితంలోనే వారు ఉండిపోయారు. వస్త్రము అనేది ఏంటంటే మన రక్షణకి గుర్తు. మీరందరూ రక్షించబడ్డారు, మీరందరూ బాప్తిసం తీసుకున్నారు. మరి ఆ ఒక నీటిలో మునిగి పైకి లేచినప్పుడు మీకు దైవజనుడు మీతో చెప్తారు, నువ్వు పాత వ్యక్తి మరణించాడు, కొత్త వ్యక్తి పైకి లేచాడు, ఇప్పటి నుంచి నువ్వు నూతన వ్యక్తివి అని మీతో మాట్లాడతారు. మీరు అవును అంటారు. కానీ కొద్ది దినములు పోయిన తర్వాత మీ రక్షణ మీకు ఏమైపోతుందంటే చులకనగా అయిపోతుంది. మీకు దేవుడు వేసినటువంటి ఆ వస్త్రాన్ని మీరు ప్రతిరోజు వాక్యము అనేటువంటి ఆ ఒక శుద్ధమైనటువంటి జలముతో మీరు కడుక్కోవాలి. ఆ శుద్ధమైనటువంటి జలముతో మీ యొక్క రక్షణను మీరు కాపాడుకోవాలి అంతం వరకు.